హాయ్ సార్. హలో. హాయ్ అండి. ప్రతి సంక్రాంతికి ఇదొక అలవాటైపోయింది. మీ సినిమా రావడం, మీరు మీడియా ముందుకు రావడం, మనం కలుసుకోవడం, సినిమా యాహ్! గురించి మాట్లాడుకోవడం, సంక్రాంతి గురించి చెప్పుకోవడం. ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయింది. యాహ్! హ్మ్. సో, పండగనేది ఒక పార్ట్ అయిపోయింది లైఫ్‌లో. అవునా? ఇది నా 4థ్ ఫిలిం. సో, ముందు 3 సంక్రాంతులు, 3 అద్భుతమైన మెమోరీస్ ఇచ్చారు ఆడియన్స్. సో, ఫింగర్ క్రాస్డ్ ఈసారి కూడా అదే రిజల్ట్ ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. మీ దగ్గరున్న ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, ఎంత పెద్ద సినిమా తీసినా, ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఒకేలాగా అనిపిస్తుంటారు. చాలా ఈజీగా అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టు సినిమా రన్ చేస్తుంటారు. వాళ్ళని ప్రమోషన్‌లో ఇన్వాల్వ్ చేస్తారు. ప్రమోషన్ అంటే ఇంత ఈజీనా అన్నట్టు మీరు చేసి చూపించేస్తుంటారు. మీరెప్పుడైనా సరే మీడియా ముందుకొస్తుంటే జర్నలిస్టులు కూడా కొంచెం హ్యాపీ. అనిల్ ఏదో చేస్తాడు ఇప్పుడు మ్యాజిక్ అని. లాస్ట్ టైము హ్మ్. సంక్రాంతికి వస్తున్నాకేమో అవును. నా కదా! చేత కథలు చెప్పించారు. అవును. అందరూ ఒక్కొక్క రైటర్ ఒక అవతారం రైటర్ ఎత్తించారు. అయిపోయారు. ఈసారేమో చిరంజీవి గారి డైలాగ్ డైలాగులే చెప్పి అందరు యాక్టర్స్ చెప్పించారు. అయిపోయారు. అందరూ యాక్టర్స్ అయిపోయారు. మాలో ఇంత టాలెంట్ ఉందన్నది మాకే అర్థం కాలేదు. సో, ప్రతిసారి ఏదో ఒక కాన్సెప్ట్‌తో వస్తుంటారు. సరే మన ఇంటర్వ్యూ కూడా అంతే ఒక స్వీట్ నోట్‌తో స్టార్ట్ చేద్దాం. డన్. లాస్ట్ టైమ్ ఏం చేశారంటే మీరు స్టేజ్ మీద కూర్చొని జర్నలిస్టులని డైలాగ్స్ చెప్పించారు జర్నలిస్ట్ అవును. చేత. ఇప్పుడు మాకు నచ్చిన డైలాగ్ ఒకటి హ్మ్. చిరంజీవి గారిది మీరు చెప్తే బాగుంటుందని చెప్పండి ఏం కావాలి? సెర్చ్ చేస్తే ఒకటి దొరికింది. Yeah. ఈ డైలాగ్‌కి మీ సినిమాకి చిన్న కనెక్షన్. చెప్పండి. చిరంజీవి గారు కామెడీ అద్భుతంగా చేస్తారు. ఆయన డ్రింక్ చేస్తే ఇంకా అద్భుతమైన కామెడీ వస్తది ఆయన నుంచి. ఆయన తాగి యాక్ట్ చేసిన సీన్‌లన్నీ హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యాయి. Yeah. అలాంటి సీన్‌లలో ఒకటి మీ సినిమాలో హీరోయిన్ పేరు శశిరేఖ. కాబట్టి శశిరేఖ అన్న డైలాగ్ గుర్తు రాగానే మీకు ఒక డైలాగ్ ఏదో గుర్తొచ్చుంటుంది. వచ్చింది కదా! అదే ఇప్పుడు ఏమే శశిరేఖ నా ముక్కు మీద వేలుతో శశి నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? చోరీలు నిలబెట్టినట్టు వస్తువులో నిలబెట్టి నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఇది సేమ్ లూప్ సినిమా అంతా. ఆ? ఒక 3 సీన్లు ఉంటుంది ఈ లూప్. అవును. ఏమే శశిరేఖ రేఖ శశి నువ్వు నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి. సో ఇది ఒక ట్రెండ్ ఉంటుంది. అదే బ్రహ్మానందం దగ్గర అదే డైలాగు, అవును. విజయశాంత్ దగ్గర అదే డైలాగు. సూపర్గా వర్కౌట్ అయింది. మీరు ఈ సినిమాలో హీరోయిన్‌కి శశిరేఖ అని పేరు పెట్టగానే నేను అక్కడ కనెక్ట్ అయిపోయా. నేను అక్కడి నుంచి కొట్టేశాను. అక్కడి నుంచి కొట్టేశాను. 100% నిజమే. అక్కడి నుంచి కొట్టేశాను. నాకు ఆ పేరంటే అక్కడే మైండ్. ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఏమి రేఖ శశి శశి రేఖ ఆయన మాట్లాడే ప్రాసెస్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారి మాడ్యులేషన్ మనకు ఆ పేరు గుర్తుంది. అవును. జనరల్ గా 30-40 ఏళ్ల క్రితం పేరు మనకి మైండ్ లో ఎందుకు ఉంటుంది? అవును. ఆయన యాక్టింగ్ లో దాన్ని రిజిస్టర్ చేశారు మన మైండ్ లో. అలా చాలా డైలాగ్స్ ఆయన మనకు గుర్తుండిపోవడానికి. సో అదొక రీజన్ ఆ పేరు పెట్టండి. కానీ నేను అనుకున్న ఫ్యాన్స్ కూడా అనుకుంటుంటారు ఆ పేరు రాగానే అలాంటిది ఏదైనా ఒక చిన్న గమ్మత్ ఏదైనా జరుగుతుందేమో. గమ్మత్ అంటే ఆస్టీస్ అవి ఉండవు. బట్ ఆయన కైండ్ ఆఫ్ ప్లే ఉంటుంది కదా సినిమాలో. బ్యూటిఫుల్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇక్కడే మనం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రోజు చిరంజీవి గారిని కలిసి వచ్చారు మీరు. కట్ చేస్తే ఈ రోజు చిరంజీవి గారితో ఒక సినిమా చేసి ఆ సినిమాని రిలీజ్కి ముందు మనం కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. 8 నెలల్లో ఒక స్టార్తో, ఒక మెగాస్టార్తో సినిమా తీసి కంప్లీట్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంత ఫాస్ట్గా ఒక సినిమా తీయడం అనేది ఎలా, ఈ మ్యాజిక్ ఎలా వర్కౌట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్ మేకింగ్ అండ్ క్లారిటీ అండి. ఏం కథ తీస్తున్నాం, అది ఎంతలో తీయాలి, ఎన్ని రోజుల్లో తీయాలి, సో అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రతి సినిమాకి అలాగే ఉంటుంది. సో ప్రొడ్యూసర్కి ఎప్పుడు కూడా ఏంటంటే టైం ఫ్రేమ్ వెరీ ఇంపార్టెంట్. ఒక టైం ఫ్రేమ్లో సినిమా ఫినిష్ చేయగలిగితే ఆ ప్రొడ్యూసర్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఫినాన్షియల్గా బయట తెచ్చిన డబ్బులు కానీ, వాటికి వచ్చే ఇంట్రెస్ట్లు కానీ, ఇవన్నీ మనం సేవ్ చేయాలంటే టైం ఫ్రేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏమన్నా చేయి, ఆ టైం ఫ్రేమ్లో సినిమా చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేస్తాను. దానికి తగ్గట్టుగా ప్రాసెస్ కూడా ఉంటుంది. సో కథకే టైం తీసుకుంటాను 3 months, 3.5 months. మంచి కథ చేసుకోవటం, దానికి ఎక్కడ బడ్జెట్ కావాలి, ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ కొద్దిగా లీనియన్స్కి వెళ్ళొచ్చు, ఎక్కడ కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు అనేది ఆ కథ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి ఏంటంటే పర్టికులర్ కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే మనం ఫోకస్ చేస్తారు. మిగతా జస్ట్ లైవ్లీగా ఉంటే బాగుంటుంది చెప్పి చేస్తాను సార్. కాబట్టి ఆ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా అనుకోవటం వల్లే జరుగుతుంది. అది డైరెక్టర్ అనుకుంటేనే అవుతుంది. డైరెక్టర్ అనే అతను డిసిషన్ తీసుకోవాలి, డైరెక్టరే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే హీ కెన్ కన్విన్స్ ఎవ్రీబడి, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, ఎనీ ఆర్టిస్ట్ కానీ.
సో డైరెక్టర్ క్లారిటీగా డెసిషన్ తీసుకుంటే ఇట్ కెన్ బి పాసిబుల్. బట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నాట్ లైక్ ఇది మళ్ళీ ప్రతి ఫిల్మ్కి వర్కౌట్ కాదు. బిగ్ ఫిల్మ్ చేయాలంటే దే హ్యావ్ టు టేక్, అది చాలా టైం పడుతుంది, విఎఫ్ఎక్స్ కాబట్టి ఇలాంటి ఫిల్మ్స్కి మంచి. ఈ సినిమాకి మీరు చేసిన మరో మ్యాజిక్ ఏంటంటే నయనతార గారిని మీరు ప్రమోషన్లో కూడా వాడుకోవడం. అసలు ఇప్పటివరకు నయనతార గారితో ఇన్ని సినిమాలు చేశారు, ఎవ్వరూ కూడా ప్రమోషన్కి ఆవిడని తీసుకురాలేకపోయారు. మీరు కథ చెప్పినప్పుడు వెళ్ళినప్పుడే ఆవిడతో ఒక యాక్టివిటీ చేయించుకుని వచ్చేసారు మీరు చెన్నైలో. అవును, అసలు ఎలా సాధ్యమైంది? సాధ్యం అంటే నేను ఆవిడని రిక్వెస్ట్ చేశాను టు బి ఆనెస్ట్. ఆవిడ కూడా ఏంటంటే ఈ సినిమా తాలూకు వైబ్ ఒకటి ఉంది కదా, సో ఈ వైబ్కి ఆవిడ కూడా ఓకే లెట్స్ డూ ఇట్. సో ఈ డైరెక్టర్ ఇతనితో ఒక స్టైలు, ఈ డైరెక్టర్ ఇలా ప్రజెంట్ చేస్తూ వెళ్తాడు, ఈ డైరెక్టర్ క్యారెక్టర్స్ని ఇలా ఇంట్రో చేసుకుంటూ వెళ్తాడు ఆడియన్స్కి. కాబట్టి ఆ స్టైల్కి దానికి ఆవిడ, ఎందుకంటే ముందు నుంచి ప్రమోషన్స్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు, సినిమా రిలీజ్ అయ్యాక చేసుకుంటారు. సో నేను ముందు నుంచే క్యారెక్టర్స్ని పరిచయం చేయడం, ఇలా ఏదో చేద్దామని చెప్పి అనుకొని తనకు చెప్పడం జరిగింది. తనకి ఐడియా బాగా నచ్చింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ తెలుగులో చేస్తుంది కాబట్టి స్ట్రైట్ ఫిలిం, తనకు ఐడియా నచ్చి సో ఓకే చెప్పింది. బయట ఏం మాట్లాడుకుంటారంటే నయనతార ఆల్రెడీ హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఆవిడ, ఈ సినిమాకి ప్రమోషనల్ కోసం కూడా ఆవిడకి కొంత రెమ్యునరేషన్ ఇచ్చారు, లేదంటే నయనతారని ఎలా తీసుకొస్తారు ఈ సినిమాలోకి? ఇంపాసిబుల్. ₹1 కూడా అసలు ఆమె చాలా జెన్యున్గా, చాలా హానెస్ట్గా, చాలా హ్యాపీగా, చాలా ఇష్టంగా చేసింది. సో చిరంజీవి గారి మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు, సో నేను చెప్పిన కథ నచ్చి నా తాలూకు నేను ఆవిడని ట్రీట్ చేసే విధానం కావచ్చు, ఎఫెక్షన్గా ఆవిడ కూడా అంతే బాగా రెసిప్రికేట్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా. విక్కీ అగర్స్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. పిల్లలు చాలా లైక్ ఆవిడ కనెక్ట్ అయితే షీ కెన్ బిల్డ్ దట్ రిలేషన్, షీ కెన్ మెయింటైన్ దట్ ఫ్రెండ్షిప్. సో తెలియకుండా ఆ ప్రాసెస్లో, ఆ జర్నీలో అది బిల్డ్ అయింది అండ్ దట్ ఫ్యామిలీ కనెక్షన్ వచ్చింది తన ఫ్యామిలీకి, నా ఫ్యామిలీ. సో ఇట్స్ లైక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఆవిడ తీసుకొస్తే ఇంకొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాగుండేది. ఆవిడ అన్ఫార్చునేట్లీ ఇండియాలో లేదు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంది. ఉంటే ఏదోలాగా ఇండియాలో ఉంటే లాస్ట్ మినిట్ ట్రైల్ ఏదో వేసి ఫోన్ చేసి మొత్తానికి దించేవాళ్ళం, బట్ లేదు, ఇండియాలో లేదు. మీరు స్క్రిప్ట్ రాసుకోవడమే చాలా పద్ధతిగా, స్క్రీన్కి ఎంత కావాలో అంతే రాసుకుంటారు, అంతే తీస్తారు కూడా. నాకు తెలిసి మన ఈ జనరేషన్ డైరెక్టర్లో అంత మీటర్ మీద రాసి తీసేవాళ్ళు మీరే. కానీ ఈ సినిమాలో కొన్ని సీన్లు పక్కన పెట్టాల్సి వచ్చింది, చిరంజీవి గారు మాట్లాడారు. అంటే ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 ట్రాక్లుగా చేసాం, బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు కథ ఫ్లోకి డిస్టర్బ్ అవుతుంది. అది ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. బట్ వెళ్ళే రూట్ నుంచి అలా సర్వీస్ రోడ్లోకి వెళ్ళి వస్తున్నాం. మనం వెళ్ళే రింగ్ రోడ్ అనుకుంటే సర్వీస్ రోడ్కి వెళ్ళడం వల్ల డీవియేషన్ వస్తుంది. సో అసలు వద్దు, సర్వీస్ రోడ్ ఎందుకు, ఒకటే రూట్లో వెళ్తే ఇంకా పేసీగా ఉంటుంది, ఇంకా కథలో ఉంటారు ఆడియన్స్ అని చెప్పి కొద్దిగా ఒక 4-5 సీన్, ఒక 3-4 సీన్లు, చిన్న సీన్లు, పెద్ద ట్రాక్ ఏం కాదు, చిన్న చిన్న సీన్స్ తీసేసి అవి మళ్ళీ ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? చూద్దాం, రిలీజ్ అయ్యాక ఏదైనా డిలీటెడ్ సీన్స్. ఓటీటీలు ఉన్నాయి కదా, మంచి సీన్ అంటే వీటీ గారిని కూడా చిరంజీవి గారు ఆయన వాయిస్ని ఇమిటేట్ చేస్తూ చేశారు. అసలు భలే ఫన్నీ యాజ్ ఇట్ ఈజ్ చేశారు. కానీ రాసిన తర్వాత, తీసిన తర్వాత, చూసిన తర్వాత మళ్ళీ కట్ చేయడం అంటే మనకి నేను అదే కదా, నేను చిరంజీవి గారు అన్నట్టు ప్రతిపక్ష నేతను అయిపోతాను అన్నారు కదా, అపోజిషన్ లీడర్గా నేను దాన్ని కరెక్ట్గా అపోజ్ చేశాను. అండ్ ఎడిటర్ కూడా బాగా సింక్లో ఉండి ఆయన ఇద్దండి. మన ఈ సినిమా కథ హానెస్ట్గా చెప్తున్నారు, కావాల్సినంత మెటీరియల్ ఉంది, ఫన్ ఎలిమెంట్స్ అక్కడక్కడ కరెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి. సో మళ్ళీ ఇంకొక ట్రాక్ అవసరం లేదు అని చెప్పి డెసిషన్ తీసుకుంటే. చిరంజీవి గారితో ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నాడంటే ఇండస్ట్రీ అంతా ఖచ్చితంగా అటువైపు చూస్తుంది, దాని గురించి మాట్లాడుకుంటారు. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో అంత ఒక పర్సంటేజ్ ఏమంటారంటే చిరంజీవి గారు డైరెక్షన్ చేసే అవకాశం ఇస్తారా, ఆయన ఇన్వాల్వ్మెంట్ విపరీతంగా ఉంటుంది, ఇతను డైరెక్ట్ చేయనివ్వడేమో అన్నట్టు ఒక వర్గం మాట్లాడుకోవడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ రంగాల్లో ఉంటుంది, ఏ విభాగాల్లో ఉంటుంది, ఏ రంగాల్లో, ఏ విభాగాల్లో మిమ్మల్ని ఫ్రీ హ్యాండ్గా వదిలేస్తుంది. అంటే ఆయన 150 ఫిల్మ్స్ పైన చేశారండి. ఎంతోమంది టెక్నీషియన్స్ చూశారు. ఒక కెమెరా లైట్ మీద కూర్చుంటే లైట్ కరెక్ట్గా పడుతుందో లేదా కూడా వాళ్ళు కళ్ళతో జడ్జ్ చేయగలరు. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి జరిగే ప్రాసెస్లో వాళ్ళకి అనిపించిన ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ డైరెక్టర్స్గా మన బాధ్యత ఏంటి, మన కథ ఏంటి, మనం వెళ్తున్న రూట్ ఏంటి, మన కాన్ఫిడెన్స్ ఏంటి, మన కన్విక్షన్ ఏంటి. సో ఇది ఎక్కడైనా ఎవరికైనా ఉండే ఒక కాన్ఫ్రంటేషన్. బట్ చిరంజీవి గారు ఏ రోజు ఫోర్స్ చేయరు, ఇది నువ్వు ఇలా తీయమ్మా, ఇది వాదమ్మా, ఎప్పుడు చేయరు. ఆయనకు అనిపించిన ఏమంటే 1-2 అడుగుతారు, ఇది ఓకేనమ్మా, ఇది ఉంటే మనం కన్విన్స్ చేయగలిగితే ఆయన హ్యాపీగా ముందుకెళ్తారు. నాకైతే ఈ సినిమాలో 0% అని చెప్తాను నేను, 1% పాయింట్ నాట్ 0%. ఈ కథ, ఈ క్యారెక్టరైజేషన్ ఆయన్ని ఓన్ చేసుకున్నారు. నాకేం కావాలో
200% ఆయన డెలివర్ చేశారు. ఆయన ఏం కావాలో అడిగినవి నేను 200% అండర్స్టాండ్ చేసుకుని అవి నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. సో అది మ్యూచువల్గా ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ అంటారు కదా, సో కరెక్ట్గా జెల్ అయ్యాం ఇద్దరం. సో ఆయన మేజర్గా కథలో వన్స్ లాగాక ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. ఏదన్నా డైలాగ్స్ చెప్పినప్పుడు ఇలా చెప్తామా, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా చెప్తారు. వెంకీ గారు కానీ తీసుకోవాలి కూడా. బాగున్నాయి, బాగుంటే తీసుకుంటాం, లేదంటే ఇది బాగుంది సార్ అంటే ఆయన హ్యాపీగా ఓకే అమ్మా నీకు కావాల్సిందని చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ నాదే చేయాలి, ఇది నేను చేయను అనే మైండ్ సెట్ నాది ఉండదు. నాకు నా పక్కన 8 మంది 9 మంది వెనక్కి కూర్చున్నారని చూసి ఇది కూడా నేను వెళ్ళి మార్చేస్తాను, నేను కన్విన్స్ అయితే. సో ఆ కన్విన్స్ అయ్యేలా ఉంటే మాత్రం 200% యాక్సెప్ట్ చేస్తా. ఆయన నేను కాన్ఫిడెంట్గా ఏదైనా చెప్తే ఆయన అదే దాని గురించి ఇక ప్రెషర్ చేయరు ఎప్పుడు కూడా. మా ఇద్దరి కాంబినేషన్ మీరు సినిమా రేపు రిలీజ్ అవుతుంది మీరు చూస్తారుగా, మీ ఇద్దరం ఎంత జెల్ అయ్యాం. ఆయన ఎంత ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశారు. ఒక కంప్లీట్గా ఒక డైరెక్టర్ ఆయన్ని ఇష్టపడుతూ చేస్తే ఆయన ఎంత లైఫ్ పెట్టి ఆయన దానికి అద్భుతాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనేది ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ ఉంది. డెఫినెట్గా రేపు థియేటర్లో చూసి మీరే సర్ప్రైజ్ అవుతారు. వెంకటేష్ గారి ఐడియా పూర్తిగా ఆయనదే అన్నారు కదా మీరే. పూర్తిగా అంటే ఆయన ఏం చెప్పారంటే, ఈ స్పేస్లో ఎవరన్నా ఇలాంటి ఒక స్టార్ వెంకీ గారు వస్తే బాగుంటుందమ్మా, మా ఇద్దరిని చూడాలనుకుంటున్నారు ఆడియన్స్, ఏదైనా వస్తుందేమో ఆలోచించు అన్నారు. అంతే అంతే, అదే ఒత్తు వెలిగించారు. ఒత్తి వెలిగించారు. సో దాన్ని తీసుకెళ్ళి మేము దాని కథలోకి జెల్ చేసి వాళ్ళిద్దరి మధ్య ప్రతి డైలాగు, ప్రతి సంభాషణ, ప్రతి కాన్వర్జేషను, మూమెంట్స్ అంటాం కదా, మ్యానరిజమ్స్, చేసేటప్పుడు యాక్టింగ్స్ అన్నీ నీట్గా ఫ్రేమ్ చేసాం, బాగా అల్లాం. సో ప్రతి బిట్టు పండుద్ది. మీ కెరీర్లో ఇంత టఫెస్ట్ టాస్క్ లేదేమో రైటర్గా, యాజ్ ఎ రైటర్గా. చాలా. చిరంజీవి గారు ఒకవైపు, వెంకటేష్ గారు ఒకవైపు, ఈ సీన్ ఎలా రాయగలరా బాబు అని ఆ టాస్క్ వేరేగా ఉండేది. అంటే ఫన్ అని దిగినప్పుడు ఫన్ చేసేయాలి. ఇక్కడ మళ్ళీ ఈయన ఇమేజ్ అని మనం ఆలోచిస్తే రిస్ట్రిక్ట్ అయిపోతాం, ఫన్ పండదు. సో అది మనం అవుట్ వెళ్ళిపోయి మనం చేస్తే ఆ ఇద్దరు స్టార్స్కి అది కన్విన్స్ అయిపోయారు. ఇద్దరు అసలు నాకంటే బాగా దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని ఒకరి మీద ఒకరు జోకులు, ఒకరికొకరు ఎదురెళ్తారు. మీరు చూసింది వాళ్ళు జస్ట్ శాంపిల్ చూశారు రేపు థియేటర్లో. ఇద్దరు కెమిస్ట్రీ ఏంటన్నది నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పక్క పక్కన కూర్చుని అంతకు డబల్ ఉంటుంది సినిమాలో, అంతకు డబల్ ఉంటుంది. అసలు చిరంజీవి గారిని వెంకటేష్ గారిని కలిపి ఒక సినిమాలో చూపించాలని రామానాయుడు గారు ఎప్పుడూ అనుకున్నారు. ఆయన 100 సినిమా 100వ సినిమా వీళ్ళిద్దరిని పెట్టి అనౌన్స్ చేశారు. ఈ సత్యనారాయణ గారు దానికి డైరెక్టర్ అంతా అనుకున్నారు, కానీ అది అవ్వలేదు. బహుశా నాకు దొరికింది ఆ అదృష్టం. సో ఆ ఇద్దరిని కలిపి ఒక ఫ్రేమ్లో నేను యాక్షన్ కట్ చెప్పానంటే ఇట్స్ లైక్ బ్లెస్డ్. ఎలా ఉండేదండి ఇద్దరిని ఒకే సెట్లో చూడటం? నేను చెప్పాను కదా, ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో అల్లరి చేస్తారు కదా కుర్రోళ్ళు, అలా తయారైపోయారు ఇద్దరు. అసలు నేనైతే లైవ్లో ఫస్ట్ రోజు భయపడ్డాను. ఈయనకి ఏమైనా చెప్పేటప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎలా చెప్పాలి, ఆయనకి ఏమైనా చెప్పేటప్పుడు ఈయన ఎలా చెప్పాలి అని అనుకున్నాను, కానీ అసలు ఓపెన్ అయిపోయారు ఇద్దరు. నేను ఇద్దరికి ఓపెన్గా నాకు అనిపించింది, ఏదైనా కూడా ఓపెన్గా చెప్పేవాడిని. ఇద్దరు అంత అమ్మ ఇదే ఇలా చేద్దాం అని చెప్పి ఇద్దరు అసలు వాళ్ళ కనెక్షన్ మామూలుగా లేదు. అదే చెప్తున్నాను కదా, వాళ్ళ మధ్య ఉన్న ప్యూర్ ఫ్రెండ్షిప్, ప్యూర్ అండర్స్టాండింగ్. చిరంజీవి గారి మీద వెంకీ గారికి ఉన్న రెస్పెక్ట్, ఆయన మీద ఉన్న రెస్పెక్ట్, వెంకీ గారికి మీద చిరంజీవి గారికి ఉన్న ఒక ఇష్టం. దీనివల్ల నువ్వేంటి నేనేంటి అనేది మర్చిపోయారు. పాత్రలు ఏంటి, వాటికి మనం ఏం చేయాలి. సో నువ్వు ఇది చేయి వెంకీ, నేను ఇది చేద్దాం, ఒకసారి మీరు ఇలా అంటే నేను ఇలా అంటాను. సో అలా వాళ్ళిద్దరి మధ్య ఒక హెల్దీ ఒక బాండింగ్ ఉన్నప్పుడు ప్రతిదీ పండింది, ప్రతిదీ కూడా మనం ఇంకా రాయగలిగాం. పాట కూడా అలాగే తయారైంది. అది ఎంటి బస్సు అంటప్పుడు వాళ్ళిద్దరిది ఆ ర్యాప్ ఆ పాటలో కూడా కనిపించింది. అది లిరిక్స్ కూడా ప్రత్యేకంగా అవసరం లేదు మా పాటకి, అలాంటి పాట కదా. చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయినప్పుడు, సినిమాలు ఇంకా చేయనన్నప్పుడు, ఆ ఫేజ్లో మీలాంటి డైరెక్టర్లు నిజంగా ఆయన ఆ ఫేజ్లో ఉండిపోతే మీలాంటి డైరెక్టర్లకు ఒక గొప్ప అవకాశం ఒకటి మిస్ అయిపోయేది కదా. అక్కడే అక్కడ 100% నిజంగా ఆయన ఇటు రావటం, మళ్ళీ మాకు మెగాస్టార్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం దొరికింది. సో నిజంగా ఒక మెమరబుల్ మూమెంట్ అనే చెప్పాలి. సో ఆయన్ని సినిమాలు చూస్తూ పెరిగాం, ఆయన్ని డైరెక్ట్ చేస్తూ ఆయన పక్కన కూర్చొని ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ నేను స్పీచ్లో చెప్పాను కదా, రోజుకు ఒక హీరోలో కనిపించేవాళ్ళు ఆయన. నాకు ఒక రోజు ఆ సినిమాలో జోకులు, ఒక రోజు ఈ సినిమాలో మ్యాటరు అన్నీ నేను డైలాగులు చెప్పేవాడిని. గరణ 3 డైలాగులు చెప్తుంటే నీకు అన్నీ అలా గుర్తున్నాయి అబ్బాయి, యాక్ట్ చేసి చెప్పేవాడిని. ఫొంటు నుండి జించిందా, బాగు నుండి జించిందా అని ఉండదు రాఘోపాల గారు. గురుగారు ఇదేంటండి, శివుడి చేతిలో త్రిశూలమా, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రమా, గడదుకుంటే
లేదు చూసి చించిందా చూడకుండా చించిందా అక్కడ రావు గోపాలరావు గారి డైలాగ్ ఇమిటేట్ చేస్తారు చూసారా? అక్కడ అదే సేమ్ రావు గోపాలరావు గారు సో దింపేశారు. ఇన్ని అన్ని ఎలా చేసేవాళ్ళు సార్ స్పాంటేనియస్గా, అంటే అంత లైవ్లీగా ఉండే మనిషి ఆయన. సో అలాంటి లైవ్లీ స్క్రిప్ట్స్ పడాలని నేను ఎప్పుడు కోరుకునేవాడిని. నాకు తెలిసి యాక్షన్ ఇంకొక ఓవర్ ద బోర్డ్ ఎలివేషన్స్, మాస్ హిస్టానిక్స్, ఇవన్నీ స్టార్స్ మీద చూస్తాం. బట్ వాళ్ళు ఎప్పుడు మనకి బాగా అందంగా కనెక్టింగ్గా కనపడతారంటే వాళ్ళు మన మధ్యలో ఉన్నప్పుడు. సో మన మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ప్లే చేసినప్పుడు. సో అది నేను బాగా బిలీవ్ చేశాను. సో అది ఈ సినిమాలో అది వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఆ సినిమాలో ఆ స్క్రిప్ట్ లో కూడా ఉన్నదేమో. ఇందాక గరణమ్మ కూడా డైలాగ్ చెప్తుంటే ఇది రాఘవేంద్ర ఇది రావు గోపాలరావు గారి imitation లో చెప్పాలి అనేది ఉండే లేదేమో అది. అలా వేసేసినవి ఉన్నాయి సార్ దీంట్లో ఉన్నాయి అక్కడక్కడ ఆయన మాడ్యులేషన్స్, అంటే ఒక డబ్బింగ్ లో కూడా కొన్ని ఇంప్రూవ్ చేశారు చిన్న చిన్న. నేను మొన్న చూశాను అక్కడక్కడ ఆయన టచ్ ఇచ్చేస్తారండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డిఫాల్ట్. సో కొన్ని చోట్ల నేను చాదస్తంగా పట్టుకున్నాను, వచ్చాడు విసు అంటాను ముద్దుగా, అంటే కే విశ్వనాథ్ గారు లాగా పట్టుకుంటే వదలవు నువ్వు, పట్టుకుని అలా ఇది చేస్తావు అని చెప్పి ముద్దుగా అలా పిలుస్తుంటారు. విసు వచ్చారు, విశ్వనాథ్ గారు రండి సార్, విసు గారు అట్లా. కాంప్లిమెంట్ చాలా పెద్ద కాంప్లిమెంట్ విశ్వనాథ్ గారితో పోల్చడం అంటే అంత అర్హత నాకు లేదు కానీ, బట్ అంటే అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి యాక్టింగ్ గ్రాప్ చేసుకునే దాంట్లో ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అంటే నువ్వు వదలవు అనిల్, నువ్వు క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నీకు కొన్ని ఒక మీటర్స్ పరిధి ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని నువ్వు వదలవు, దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే మమ్మల్ని కూడా అక్కడ ఉంచి మాతో ప్లే చేస్తున్నావు చూసావు. దట్ ఆయన జెన్యున్ హానెస్ట్గానే దాన్ని ఏదో నా మీద సెటైర్ కదా, లవ్తోనే చేసేవాళ్ళు, ఇష్టంతోనే అనేవాళ్ళు. అది నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకునేవాడిని. నేను సరదాగా వెళ్ళిపోయి ఆయనతో పాటు ముచ్చట్లు పెడుతూ. అండ్ ఈ జర్నీ నేను మర్చిపోలేనండి, 8 month జర్నీ నిజంగా చిరంజీవి గారితో. ప్యాకప్ చెప్పేసిన రోజు ఏంటి పరిస్థితి? ఇద్దరం అదే చెప్పాను కదా, నేను ఆయన ఇద్దరం ఒక చిన్న స్తబ్దత, సైలెన్స్ ఉంది. అప్పుడైపోయింది ఆ సినిమా, మొన్నే కదా మొదలెట్టామని ఆయన, సార్ మళ్ళీ మిమ్మల్ని నేను కలవాలంటే వేరే సెట్కి రావాలా అని నేను బొంగ ఫేస్, ఒక చిత్రమైన ఫేస్ పెట్టి ఇద్దరి మధ్య ఒక తెలియని బాండింగ్ ఫామ్ అయిందండి సినిమా ద్వారా. చాలా మంచి మనిషి అండి చిరంజీవి గారి. ఎంత స్టార్డమ్ ఉన్న హీరో, ఎంత చాలా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఉంటారు ఆయన. నేను దగ్గరికి అబ్జర్వ్ చేశాను కదా, వెరీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉంటారు. అందుకే బాగా కనెక్ట్ అయినా. ఒక షో చూశాను, ఇది ఆ పాప చిరంజీవి గారిని కలవాలనుకుంటే మీరు అప్పటికప్పుడు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడటం, ఆ మూమెంట్ ఎలా సార్? ఆ మూమెంట్ ఎలా జరిగింది ఆ రోజు? అంటే నేను ఆయనకి జెన్యున్గా వాళ్ళు అడిగిందే చెప్పాను, వర్ణం అనే పాప మిమ్మల్ని కలుస్తాను. అయ్యో నేను అమ్మాయిని నేను టీవీలో చూశాను, చాలా చక్కగా పాడుతుంది, తీసుకురా. అండ్ ఆయనకి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, సో హీస్ టు దట్ ఇది కదండి. ఆయన కొంతమంది డాక్టర్స్తో మాట్లాడారు, వచ్చాక పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను, ఫ్యామిలీకి ఏదున్నా నేను ఉన్నానని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ ఫ్యూచర్లో ఏ మెడికేషన్ కావాలన్నా కూడా నేను చూసుకుని చెప్పారు. అండ్ 5 lakhs రేపు మీకు టెలికాస్ట్ అవుతుంది, ఇంకా సరిగా మా ఫైనల్లో 5 lakhs చెక్ ఆ ఫ్యామిలీకి ఆయన అందించారు. సో అదే నేను చెప్తున్నాను కదండి, అవసరమా అంటే అది ఇప్పుడు ఆయన ఏం చెప్పుకోలేవా, ఇదేం లేదు, బట్ ఇట్స్ నీడెడ్ ఫర్ దట్ కిడ్. ఏదో ఒకటి ఆ పాపకి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఇట్ విల్ హెల్ప్ టు దెమ్. అది కూడా ఒక హార్ట్ ఉండాలి కదండి ఒక మనిషికి చేయాలనేది కూడా. ఇన్ దట్ వే హీస్ చిరంజీవి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, మీలా పనిచేసిన వాళ్ళందరూ చెప్తుంటారు, ఆయన సినిమా సెట్లో సినిమా షూటింగ్ లేనప్పుడు కానీ, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఆ డైరెక్టర్లను కూర్చోబెట్టుకుని ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు, ఆయన ఫేస్ చేసి వచ్చిన కొన్ని విషయాలు, ఆయన జీవితంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చెప్పి ఇన్స్పైర్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తాను కదండి, అటాకింగ్ మాల్లో ఉండరండి ఆయన. ఏదన్నా పక్కన వాళ్ళు కూడా చెప్తాను, ఎందుకమ్మా ఓవర్గా రియాక్ట్ అవ్వకండి అండ్ లెట్ దెమ్ టాక్. సో మీ పీస్ ఆఫ్ మైండ్ మీరు కోల్పోవద్దు. ఒక మాట మన నోటి నుంచి బయటకు వస్తే అది మనం వెనక్కి తీసుకోలేము. సో లైక్ బీ పేషెంట్ ఇలా చెప్తుంటారు ఆయన. సో యాక్చువల్ నేనే ఎక్కువ స్లిప్ అవ్వను, సో నేనే చాలా జాగ్రత్తగా ఉంటాను, ఇంకా జాగ్రత్త మనిషి. ఆయన ఏమైనా ఇన్సిడెంట్లు ఏమైనా పంచుకున్నారా మీతోటి ఆయన జీవితంలో సంబంధించిన? బోలెడండి అండి, బోలెడ్. అంటే లైఫ్లో ద బిగినింగ్ స్టేజ్ నుంచి ఆయన వచ్చే ప్రాసెస్లో ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్, అప్కమింగ్గా ఉన్నప్పుడు ఛాలెంజెస్, ఆయన్ని స్టార్డమ్లో ఉన్నా కూడా ఆయనకి రావాల్సిన ట్రీట్మెంట్. ఇప్పుడు నేను అప్పుడప్పుడు కొద్దిగా సఫికేట్ అవుతున్నా కూడా చెప్పేవారు, ఎంత నీ ఇది డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్. సో అలా ఉన్నాను కాబట్టి నేను కొన్ని ఏళ్ళు నేను ఇప్పటికీ కూడా వాటా చిరంజీవి అనేది ఇప్పటికీ ఆడియన్స్లో నేను ఆ సిచ్యువేషన్ పొజిషన్లో ఉన్నానంటే కారణం వాళ్ళ దగ్గర నీకు లవ్ ఉంది కదా, సో టేక్ దాట్.
సో ఇది అసలు నెగ్లిజిబుల్. ఇట్లా చాలా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు. అండ్ మోస్ట్ కాంప్లికేట్ చేసుకోవద్దు లైఫ్ని, ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. అసలు మీరైతే ఈ విషయంలో 100% జెన్యున్గానే ఉంటారు. అంటే ప్రతిదానికి రియాక్ట్ నేను అసలు కానండి జనం ఏం మాట్లాడకుండా మీరు పెద్దగా పట్టించుకోరు. అసలు. అసలు బయట ఏంటంటే అనిల్ రావుపూడికి రావాల్సిన మైలేజ్ కరెక్ట్గా రాలేదేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కొంతమంది సినిమా తీయడం ఎంత ఈజీనా, హిట్ సినిమా తీయడం ఎంత ఈజీనా అన్నట్టు అనిల్ రావుపూడి చేసేస్తాడని కొంతమంది అంటుంటారు. కొంతమంది రావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ వచ్చిందేమో అనిల్ రావుపూడికి అని కొంతమంది అంటారు. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అనిల్ రావుపూడికి రావాల్సిన మైలేజ్, గుర్తింపు పూర్తి స్థాయిలో రాలేదా అనిపిస్తుంది. మీరు ఈ క్యాలిక్యులేషన్స్ ఏమైనా వేసుకుంటుంటారు? నేను ఏ సినిమాకి ఆ సినిమా అలాగే ట్రీట్ చేస్తానండి. మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ అయితే ఉంది. సో గుర్తించడం, గుర్తించకపోవడం అనేది ఇట్స్ లైక్ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. ఒకళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు, ఒకళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు. దట్స్ లైక్ మనకి అన్ని చోట్ల జరిగేటువంటి ఇదే ఇది. సో అది జరుగుతుంది ఎక్కడంటే ఎక్కడ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్. అది నేను చాలాసార్లు కూడా మెన్షన్ చేసేది. అది దాన్ని నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. బట్ ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. సో వాళ్ళే కదా ఈరోజు ఈ సక్సెస్ని డిఫైన్ చేస్తుంది, ఈ సక్సెస్ని వాళ్ళు డిసైడ్ చేస్తుంది. సో ఎవరైతే డిసైడ్ చేసే ఆడియన్స్ దగ్గర మనం కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నామని నా ఫీలింగ్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు, సక్సెస్ చేయటం అంత ఈజీయా అన్నట్టుగా. దట్స్ నాట్ ఈజీ అండి, అది మీకు తెలుసు. ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అనేది తీసుకొచ్చి ఆడియన్స్ మధ్య శభాష్ అనిపించుకోవటం అనేది ఈజీ కాదు. ఏ జోనర్ అయినా ఈజీ కాదు, ఏ జోనర్ అయినా కష్టమే. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, కామెడీ ఫిల్మ్స్ ఇంకా కష్టం. ఆ మాటకు వస్తే కామెడీ ఫిల్మ్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర శభాష్ అనిపించుకొని ఇంత హ్యూజ్ రెవెన్యూ, ఇంత హ్యూజ్ బ్లాక్ బాస్టర్ చేయడం అనేది చాలా కష్టం. దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. కామెడీతో పాటు డ్రామా ఉండాలి, ట్విస్ట్ ఉండాలి, ఏదో ఒక ఎమోషనల్ జర్నీ ఉండాలి. ఇవన్నీ కలిపితేనే అది చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. సో దానికి చాలా హార్డ్ వర్క్ అండ్ హోంవర్క్ చేయాలి. మేము ఊరికేదో రాసేసి వచ్చి అలా సంక్రాంతికి ఒక సినిమా వేసేస్తే ఆడదండి, అది ఇంపాసిబుల్. సంక్రాంతికి ఒక సినిమా వేసేస్తే ఆడదనుకోవటం దాని అంత పిచ్చితనం ఇంకొకటి లేదు. సంక్రాంతికి ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిమ్స్, క్రేవింగ్ ఫర్ ద ఫిలిమ్స్. అది అద్భుతంగా ఉంటేనే చూస్తారు, అద్భుతంగా లేకపోతే చూడరు. ఎన్ని సినిమాలు సంక్రాంతికి వచ్చి ఫెయిల్యూర్ అయిన సినిమాలు ఉన్నాయి. సో సంక్రాంతి ఈజ్ మెంట్ ఫర్ ఫిలిమ్స్. సెలబ్రేట్ చేస్తారు, బాగున్న సినిమానే సెలబ్రేట్ చేస్తారు, యావరేజ్గా ఉన్న సినిమానే సెలబ్రేట్ చేయరు. వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి మనల్ని ఎవరు చేయరు కదండి. దే ఎక్స్పెక్ట్ సమ్ ఎంటర్టైన్మెంట్, గుడ్ ఎంటర్టైన్మెంట్. ఎవ్రీడే ఇట్స్ లైక్ ఇష్టంతో చూస్తారు. బట్ అలా అని వాళ్ళకి నచ్చని సినిమాని కూడా వెళ్ళి వాళ్ళు చూడరు కదా ఆడియన్స్ ఎప్పుడు. సో ఆ లాజిక్ ఎప్పుడు వర్క్ అవుతుందండి. సో మనం కష్టపడి మంచి సినిమానే డెలివరీ చేయాలి. కాబట్టి నా వరకు నేను అద్భుతాలు తీసానో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే బ్యాడ్ ఫిలిం ఇంతవరకు తీసాను నేనైతే అనుకోను. సో డీసెంట్ ఫిలిమ్స్ ట్రై చేశాను. కొన్ని సినిమాలు ఆడియన్స్ని బాగా ఎగ్జైట్ చేశాయి, కొన్ని సినిమాలు పర్లేదురా అన్నట్టు ఎగ్జైట్ చేశాయి. బట్ ఎగ్జైట్ అయ్యారు ప్రతి ఫిల్మ్. అందుకే 8 ఫిలిమ్స్ 8 రకాల జోనర్స్లో తీశాను నేను. సో ఫ్యామిలీ జోనర్స్కి వచ్చిన డిఫరెంట్ స్టోరీస్ అటెంప్ట్ చేశాను. మీకు F2, F3 సంక్రాంతికి వస్తున్న 3 పక్కన పెడితే 3 డిఫరెంట్ జోనర్స్లో ఉంటాయి. సో కాబట్టి ఈ సినిమా కూడా మళ్ళీ ఇంకొక జోనర్లో ట్రై చేశాను. సో ప్రతి సినిమాకి వాళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా నేను ఎప్పుడు తీసుకోలే. ఏదో ఒకటి డిఫరెంట్ మనం ట్రై చేస్తేనే వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇదే సినిమా నేను సంక్రాంతికి వస్తున్న ఛాయలు మీకు ఏమైనా కనపడ్డాయా ఈ కంటెంట్లో? ఎప్పుడు కూడా కంప్లీట్ ఇది వేరే కొత్త వరల్డ్, కొత్త ఫిలిం క్రియేట్ చేసాం. ఆ జాగ్రత్త ప్రతి సినిమాకి తీసుకుంటున్నాను కాబట్టే వాళ్ళు వచ్చి ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమాని పెద్ద ఘన విజయం మళ్ళీ నేను చెప్పాలంటే మామూలు విజయం కాదు, ఘన విజయం. సక్సెస్కి, బిగ్గెస్ట్ సక్సెస్కి చాలా తేడా ఉంది. సో అంత లవ్ వాళ్ళు చూపిస్తున్నారంటే దాన్ని మనం జడ్జ్ చేయకూడదు, దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు, దాన్ని మనం క్రిటిసైజ్ చేయకూడదు, దాన్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదు. సో వీ షుడ్ రెస్పెక్ట్ ఆడియన్స్ వర్డిక్ట్. అంత పెద్ద సక్సెస్ ఇచ్చినప్పుడు అయినా కూడా స్టిల్ నువ్వు జడ్జిమెంట్ చేస్తానంటావా? దట్స్ యువర్ ఇండివిజువల్ ఒపీనియన్, యూ క్యాన్. నిన్న మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నారు మీరు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసే వాళ్ళకి కొంచెం క్రిటిసిజం ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుందండి. అది ఏ కోణంలో చెప్పారు? అది అంటే మానసికమైనటువంటి హ్యూమిలేషన్ ఉంటుందండి. వాడే పదాలు చాలా డిమోటివేటింగ్గా అనిపిస్తాయి ఒక్కొక్కసారి. బట్ ఐ నెవర్ టేక్ ఇట్ హార్ట్. నేను తీసుకుంటే పని చేయలేము మనం. అలా అని నేను పబ్లిక్ చెప్పలేను. నేను ప్రతి ఫంక్షన్లోకి వెళ్ళి నేను చెప్పుకుంటే దట్స్ లైక్ ఏదో ఇది చెప్తాను. నా టార్గెట్ ఏంటంటే ఎన్ని ఉన్నా పక్కన పెట్టేసి వాళ్ళకి ఏం కావాలో మనం పని చేయాలి. ఇట్స్ లైక్ ఏ ఈక్వేషన్ ఉంది. నన్ను ఇష్టపడే ఆడియన్స్కి నాకు ఒక ఈక్వేషన్ ఉంది, నన్ను నమ్మే హీరోకి నాకు ఒక ఈక్వేషన్ ఉంది. ఆయనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా ప్రొడ్యూసర్కి నేనేం చేయాలి. సో వీటి మధ్య నేను పనిచేయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే
డిసైడ్ చేసేది వాళ్ళు కదా. అందుకని నేను ఎక్కువగా పబ్లిక్లో ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను టీవీకి వెళ్ళడానికి కూడా కారణం అదే. ఐఎమ్ ఫైండింగ్ మై ఆడియన్స్, ఐఎమ్ గోయింగ్ అండ్ స్పెండింగ్ మై టైమ్ విత్ ద ఆడియన్స్, మై ఆడియన్స్. నేను టీవీకి వెళ్ళడానికి మేజర్ రీజన్ అదే. సో దానివల్ల ఈరోజు నాకు ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ యాడ్ అయ్యారు. సో నేను ఎక్కడికి వెళ్ళినా టీవీ చూసి చాలామంది ఆడియన్స్ ఈరోజు ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నారు, నీ సినిమాలు మేము చూస్తున్నాం బాబు అని. ఇంకా నా సినిమాని ఇంకొద్ది దగ్గరికి తీసుకెళ్ళగలిగాను. వీటికి నేను ఫీల్ అవుతూ ఉంటే నేను ఎక్కడ ఆగిపోతాను. ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై కెరియర్, ఐఎమ్ బిల్డింగ్ మై కెరియర్ వేర్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను అక్కడ పని చేసుకుంటూ వెళ్తున్నాను, చాలా గట్టిగా పని చేసుకుంటూ వెళ్తున్నాను. సో దాని రిజల్ట్స్ కూడా అందుకే అంత గట్టిగా కనపడుతున్నాయి. కాబట్టి ఏ రోజైతే మన వర్క్ని, మన ఆడియన్స్ని మనం డిస్రెస్పెక్ట్ చేస్తామో మనం ఫెయిల్ అవుతాం. హానెస్ట్గా మనం పని చేసుకునేంతకాలం మన సక్సెస్. కానీ విచిత్రం ఏంటంటే సార్, అందరికీ ఫన్ కావాలి, అందరు నవ్వుని కోరుకుంటారు, సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి బయటికి రావాలని కోరుకుంటారు. కానీ ఒక కమర్షియల్ సినిమా తీసిన ఒక డైరెక్టర్కి, ప్యూర్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసిన ఒక డైరెక్టర్కి కొంచెం తేడా చూపిస్తున్నారు. అటు ముఖ్యంగా మీరు అన్నట్టు ఒక ప్యాటర్న్, ఒక వర్గానికి చెందిన వ్యక్తులు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అదే కదా చెప్తున్నాను సార్. మనం ఎంటర్టైన్మెంట్ కామెడీ అనేది ఎవరు నవ్వుతారో వాళ్ళు నవ్వుతున్నారు, ఎవరికి నవ్వు రాదో వాళ్ళు తిడుతున్నారు. లోపలే సింపుల్. ఇంక తేడా లోపలే. సో ప్రాబ్లం మీకు అర్థమైపోతుంది, ఎర్రర్ ఎక్కడ ఉందో. నవ్వు రాలేదు కాబట్టి తిడుతున్నాడు, తప్పలేదు. అందుకే నవ్వు రాలేదు తనకి. పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్కి నవ్వు రావట్లేదు, అందుకని తిడుతున్నారు. ఆ రైట్ వాళ్ళకి ఉంది, వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు తీసుకెళ్లి సినిమాని ఎక్కడో పెడుతున్నారు. ఎవరి పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు, రైట్. సో కాబట్టి మన పని కూడా మనం హ్యాపీగా చేసుకుంటూ వెళ్తామే. సో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూస్ సినిమాకి ఇస్తున్నప్పుడు, కోట్ల రెవెన్యూస్ ఇస్తున్నప్పుడు, వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ మనకి ఇస్తున్నప్పుడు, సో ఈ కొద్దిపాటి కమెంట్స్, కొద్దిపాటి వింటూనే ఉంటాయి, ఇక తగ్గవండి. ఇది ఎప్పటి వరకు నేను ఎక్కడన్నా, ఇది ఒక ట్రెండ్ అవుతుంది తెలుసా, దొరుకుతాడు వీడు దొరుకుతాడు అనేది ఒక ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈసారైనా దొరుకుతాడు, ఇంకోటి వీడు దొరకడుగా, నేను దొరకను అని కొన్ని ట్రెండ్ అవుతున్నాయి. అంటే రెండూ ఉన్నాయి, తిట్టే వాళ్ళు తిడుతున్నారు, డిఫెండ్ చేసే వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇది ఆల్మోస్ట్ ఫన్గానే ట్రీట్ చేస్తున్నా. మనం ఫన్గా తీసుకున్నంత కాలం అది మనల్ని ఎఫెక్ట్ చేయదు, మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంట నేను. కానీ ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ సినిమాకి 300 కోట్లు ఇవ్వడం అన్నది అది జోక్ కాదు కదా. ఒక కమర్షియల్ సినిమా, ఒక పెద్ద యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాకి 300 కోట్లు ఇస్తే ఆహా ఓహో అనుకునే రోజుల్లో ఒక ప్యూర్ ఫ్యామిలీ స్టోరీకి 300 కోట్లు కొట్టారు. అదే అన్నానండి. అది అంత మ్యాజిక్ జరగటానికి గల కారణం ఏంటి అనేది మనం లాజికల్గా మనం వెళ్ళి డీకోడ్ చేస్తే తెలుస్తుంది ఎందుకు ఆడుతుంది ఆ సినిమా అనేది. అది ఆడట్లేదు, ఎందుకు ఆడింది అంటున్నారు వీళ్ళు. ఎందుకు ఆడిందంటే వాళ్ళకి తెలుసు ఎందుకు ఆడిందో, చూసిన వాళ్ళకి నచ్చింది, బోల్డ్ అని ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఎందుకు ఆడింది ఈ సినిమా అనే వాళ్ళు, ఎందుకు ఆడింది అనేది. కానీ మీకు అయితే ఒక డైలీ రొటీన్ అయిపోయింది, అలవాటు రావడం, అలవాటు ఫ్లూక్లో ఆడింది లేరా అనుకోవడం, ఎన్నిసార్లు మళ్ళీ ఇంకొక సినిమా రావడం. సార్ ఒకసారి ఫ్లూక్ అండి, 8 సార్లు ఫ్లూక్ అవుతుంది కదా, ఇది 9. ఎన్నిసార్లు ఫ్లూక్ అవుతుంది, ఇంపాసిబుల్. ఆడియన్స్ అలా ఫీల్ అవ్వట్లేదు, ఆడియన్స్ చాలా చాలా ఇష్టంతో చూస్తున్నారు ఫిలిం. మీరు ఎప్పుడైనా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తే ఫ్రమ్ బాల్కనీ టు ఎండ్ టు ఒక అలలాగా ఎగసిపడి నవ్వటం నేను చూశానండి సినిమాలో. F2లో కానీ, సంక్రాంతికి వస్తున్నాలో కానీ, ఇలా వేవ్స్ నేను విట్నెస్ చేశాను. దే ఆర్ సెలబ్రేటింగ్ ద మూవీ, సెలబ్రేషన్. సో అది చాలా చిన్న పదం. నేను నా గురించి కొట్టుకోవడం మొదటి చాలా ఎక్కువ కొట్టుకోవాలి. నేను సెల్ఫ్ పిఆర్ చేసుకోనండి. నేను ఇన్ని రికార్డు సృష్టించాను, నేను ఇంత పీకాను అని చెప్పి నేను, ఎందుకంటే నా సినిమా అయిపోతే నేను ఆ సినిమాని మర్చిపోతాను. తెలుసు, ఈ మధ్య చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు మీరు అంటున్న సో కాల్డ్ పీపుల్ వల్ల నేను తీసాను రా బాబు అని చెప్పుకోవాల్సి వస్తుంది. నేను మర్చిపోయి మళ్ళీ నా కొత్త సినిమా ట్రావెలింగ్లోకి వెళ్ళి దాన్ని ఏం చేస్తానే దీంట్లో ఉంటాను నేను. కాబట్టి ఇక్కడ అనాలిసిస్లు, పాయింట్ ఆఫ్ వ్యూస్, ప్రాస్పెక్టివ్స్, డిబేట్స్, ఇది అన్స్టాపబుల్. ఇది ఇంకొక 50 సినిమాలు తీసినా జరుగుతూనే ఉంటుంది. నా మీద కాదు, ప్రతి వాళ్ళ మీద జరుగుతుంటుంది. సో నేనేం చేయాలి, ఫోన్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ భయ్యా ప్లీజ్ ట్విట్టర్లోకి రండి అని అడగాలి. అమ్మ ట్విట్టర్లోకి రండి, మీ అందరూ నాకు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని చెప్పాలి. ఎందుకు పాపం వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ మన సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చి చూసి మనల్ని బ్లెస్ చేస్తున్నారు, అది చాలు వాళ్ళకి. ఇది మనం హ్యాండిల్ చేయగలం. ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ. ఇది నేను హ్యాండిల్ చేయగలను, ఇది నేను మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలను. అది నేను ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకెళ్ళగలను. అవునండి, అనిల్ రావుపూడి సక్సెస్ జర్నీలో ఇది కూడా ఒక పార్ట్. మేబీ దానివల్ల నేను ఇంకా ఎక్కువ కష్టపడి పని చేస్తున్నానేమో, అమ్మ నేను దొరకకూడదని ఇష్టపడట్లేదేమో అలా అని కాదు. కానీ బట్ ఎవ్రీ ఫిలిం లైక్ మై అల్టిమేట్ టార్గెట్
టు ఎంటర్టైన్ ద పీపుల్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఎంత చేయాలో అంత చేస్తా. బట్ దీంట్లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్టాండర్డ్ ఉంటుంది, ఒక్కొక్క సినిమాకి ఒక క్యాన్వాస్ ఉంటుంది. సో భగవంత్ కేసరిలా సంక్రాంతికి వస్తున్నాను తీయకూడదు, ఓకే, సంక్రాంతికి వస్తున్నాలా ఇంకొక సినిమా ఉంటుంది. సో ఏ కథకు తగ్గ క్యాన్వాస్ ఆ కథకు ఉంటుంది. సర్లేరు నీకెవరు భగవంత్ కేసరికి హైయెస్ట్ బడ్జెట్, హైయెస్ట్ సెటిల్ వేసి హైయెస్ట్ క్వాలిటీగా తీశాను నేను ఫిల్మ్స్. ఈరోజు క్వాలిటీ అనేది కథను బట్టి ఉంటుంది. సో ఆ కథకి ఏం కావాలో అది చేయాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాలో ఒక ఇంటి వెనక పెంకుటిల్లు వెనకెళ్ళి తుప్పల్లో సాంగ్ తీయాలి. తుప్పలు సెట్ అయ్యలేను కదా నేను. ఇప్పుడు తుప్పలకి అని చెప్తాను, అది లైవ్లీగా ఎలా ఉండాలో అలా ఉంటే బాగుంటుంది. అలా నేను అంటుంది. సో వెనక్కి వెళ్ళి సినిమా కథలో ఎక్కడేం కావాలో, ఇప్పుడు ఈ సినిమా ఉంది అద్భుతంగా సెట్ వేసాం, హౌస్ సెట్, శశిరేఖ ఇంటి అమ్మాయిని సెట్ ఉంది, అద్భుతమైన సెట్ వేసాం, 4.5 crores పెట్టి. సినిమా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అదేం కావాలో అది ఖర్చు పెడతాం, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా. కావాలని టార్గెటెడ్గా అంటే మనం ఏం చేయలేం. ప్రాబ్లం ఏమైపోతుందంటే నిన్న చిరంజీవి గారు అనుకున్న బడ్జెట్ కన్నా మంచి బడ్జెట్లోనే సినిమా తీసు అనగానే చుట్టేశారా ఇప్పుడు సినిమా అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అదేంటండి ఆయన చెప్పింది వర్కింగ్ డేస్. అవును, వర్కింగ్ డేస్కి అను ప్రాజెక్ట్ లుక్కి సంబంధం లేదు. ఇప్పుడు సెట్ వేసామంటే దాన్ని ఖర్చు పెట్టాంగా. అండ్ డెహ్రాడూన్ వెళ్ళి అద్భుతమైన స్కూల్లో షూట్ చేసుకొచ్చాం, బ్యూటిఫుల్గా వచ్చినాయి విజువల్స్. సో దాని యూనిట్ అంతా అక్కడికి వెళ్ళాంగా, మీరు చూసారు కదా ఫ్లై క్యామ్ షాట్. అండ్ కేరళకి వెళ్ళాము. సో ఎక్కడ ఏది రిక్వైర్మెంటో అది సినిమాకి అవసరమేం చేస్తామండి. సో సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత రీజనబుల్గా ఖర్చు పెట్టాం. ఈ సినిమాలో ట్రైలర్ చూస్తుంటే కొన్ని కార్లు కనబడుతున్నాయి. చిరంజీవి గారికి ఆ కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర బోలెంత కలెక్షన్ కూడా ఉంది, కార్లకు సంబంధించిన కలెక్షన్ కూడా. అవన్నీ వాడారా దీంట్లో? అవునా, ఆయన పర్సనల్ కార్లే వాళ్ళు పర్సనల్ కార్ వాళ్ళు. సో కథలో ఒక కార్ సీక్వెన్స్ ఉంటుంది, ట్రైలర్లో వేసాం కదా, దానికోసం అదొక కార్ ఉంటుంది తప్ప ఆయన పర్సనల్ ఏవాడు. సుష్మిత గారి ప్రొడక్షన్, ఆవిడ సెట్కి వచ్చినప్పుడు ఆవిడ చూసుకునే విధానం కానీ, నాన్నగారికి ఓ మంచి సినిమా ఇవ్వాలన్న ఆవిడ తప్పన కానీ ఏం కనిపించింది మీకు? సుష్మిత గారికి వెరీ పాజిటివ్ ఉంది. అండ్ చిరంజీవి గారితో ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఆవిడ కోరిక. అవును. సో బట్ రైట్ టైంలో ఆవిడకి మంచి ఒక రైట్ ప్రాజెక్ట్ సెట్ అయింది. అండ్ సాహు గారి పార్టీ అండ్ సుష్మిత దే హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దీనివల్ల ఇద్దరు ఎక్కడ ఇబ్బంది లేకుండా, అండ్ ఈ సినిమాని నాకు ఎటువంటి ప్రెషర్ లేదు, అండ్ నన్ను విపరీతంగా ఇష్టపడతారు. అండ్ సాహు గారి పాటి కానీ అండ్ సుష్మిత గారు కానీ విపరీతంగా రెస్పెక్ట్ ఇచ్చి మంచి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. బీయింగ్ ఏ చిరంజీవి గారి డాటర్, నెవర్ షీ షోస్ ఎనీ ట్యాంట్రమ్స్ ఉండవు. వెరీ కామన్ గర్ల్ లాగా ఉంటారు సెట్లో కూడా, అంత డౌన్ టు ఎర్త్ ఆవిడ. సో బట్ తనకి సినిమా అవుట్పుట్ చూస్తుంది కదా, షీఈ్ వెరీ హ్యాపీ. సో నేను ఒక మంచి ఫిల్మ్తో డెబ్యూ అవుతుంది నాన్నతో, ప్రౌడ్ మూమెంట్ తనకు కూడా. ఎస్, అది నా ద్వారా జరుగుతుంది. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ సో హ్యాపీ. చరణ్ గారు ఎప్పుడైనా సెట్కి వచ్చారా? సెట్కి రాలేదు, కానీ నేను చిరంజీవి గారి ఇంటికి ఈ డబ్బింగ్లని ఫ్రీక్వెంట్గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ చరణ్ గారు పొద్దున ఎప్పుడు ఈవినింగ్ టైంలో కలుస్తుంటారు. అండ్ వెరీ హ్యాపీ. ఆయన చిరంజీవి గారిని ఇలా చూడాలని ఆయన చాలా రోజుల నుంచి ఎగ్జైటెడ్గా ఉన్నారు, వెరీ ఎగ్జైటెడ్గా ఉన్నారు. కొన్ని సీన్లు చెప్పి మొన్న వెంకీ గారి సీన్, చిరంజీవి గారి సీన్ చిరంజీవి గారు నరేట్ చేసి చెప్పారు చరణ్ గారికి. పడి నవ్వుతున్నారు ఆయన ఇంకా ఎగ్జైట్లో చెప్తున్నారు చిరంజీవి గారు, ఇలా ఉంటుందా రే, ఇలా వస్తాను నేను, ఇంక ఇలా వస్తాను, సూపర్ నాన్న. సో నాకు చాలా ముచ్చటేసింది ఇద్దరిని చూసి. సో ఎగ్జైట్మెంట్. ఆయన అప్పుడే డబ్బింగ్ చెప్పించారనమాట. చరణ్ గారు బాగా చేసి చాలా బాగుంటుంది అని, ఆడియన్స్ విల్ గెట్ సర్ప్రైజ్డ్ మీ ఇద్దరిని చూసి బాగుంటుంది. హుక్ స్టెప్ అన్నది అసలు మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు హుక్ స్టెప్ అని, కానీ చిరంజీవి గారు ఎప్పుడో మొదలెట్టేశారు అది హుక్ స్టెప్. ముఠామిస్త్రిలో హుక్ స్టెప్ కానివ్వండి, తర్వాత హిట్లర్లో స్టెప్ కానీ, ఇంద్రాలో స్టెప్ కానివ్వండి, అవన్నీ మీరు ఆ హుక్ స్టెప్లో చూపిస్తుంటే ఒకసారిగా నాస్టాలజీ ఫీలింగ్స్ వచ్చేసింది. మీకు హుక్ స్టెప్ అనగానే బాగా గుర్తొచ్చేదంటే నాకు రౌడీల్లో స్టెప్ అండ్ ఘరానా మొగుళ్ళలో స్టెప్, దివ్యభారతిని అది. ఆ తర్వాత మీరు అన్నట్టు హిట్లర్, ఇంద్ర, వేరే స్టెప్స్, అండ్ ముఠామేస్త్రి ఇది ఉంది కదా స్టెప్, అన్ని అట్టిగా ఒక డాన్స్లో ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కారు. ఆయన ఎన్ని హుక్కులు ఒకటే, ఆయన మూమెంటే హుక్కు, అది హుక్ స్టెప్ అవ్వాల్సిన పని లేదు. ఆయన కాలు కదిపో డాన్స్ చేస్తే అదే హుక్ స్టెప్, ఏదేది వేసిన. సో బట్ ఈ సాంగ్ ఆయన పర్టికులర్గా ట్యూన్ విన్నాక ఈ పాటకి నేను ఆడతాను అబ్బాయి అన్నాడు, ఒకటే మాట, నువ్వు చూడు అన్నాడు. అండ్ ప్రిపేర్ అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు. అండ్ ఈ కైండ్ ఆఫ్ ట్రెండీ మ్యూజిక్ భలే అనిపించింది ఆయనకి మ్యూజికల్గా కూడా. డాటా సందీప్కి ఆయనే ఛాన్స్ ఇచ్చారు పిలిచి. సందీప్ కూడా లేదు, ఆయనే
కొరియోగ్రాఫర్ ఈ సాంగ్ పర్టికులర్గా చిరంజీవి గారు పట్టుబట్టారు. ఒక సాంగ్ సందీప్కి ఇవ్వాల్సిందే అని చెప్పారు బిగినింగ్ నుంచి. నేను కొత్త వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎవరో ఒక ఆపర్చునిటీ ఇస్తేనే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఎవరో ఒకరు ఇవ్వాలి. నేను అనుకున్నాను సరే కొత్త అబ్బాయి మనకు కొద్ది కొరియోగ్రఫీ మీద ఒక అండర్స్టాండింగ్ ఉంది కదా, ఏదైనా ఉంటే మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఓకే చెప్పాను. బట్ హీ సర్ప్రైజ్డ్ మీ అండ్ సందీప్. ఎందుకంటే అతను చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. ఆయన బాడీ లాంగ్వేజ్ని కరెక్ట్గా పట్టుకున్నాడు. ఆ కట్స్ వేవ్స్ కరెక్ట్గా ప్లాన్ చేశాడు. అండ్ ఆ సెల్ ఫోన్ స్టెప్ కూడా తనే డిజైన్ చేశాడు. అంతే బ్యాంగర్ అయిపోయింది సాంగ్. సినిమాలో ఏమైనా దాచారా హుక్ స్టెప్స్? ఇంకేం దాచలేదు. 50% 60% చూశారు. కొన్ని లీడ్లు ఉంటాయి బట్ దాచిని చాలా ఉన్నాయి సినిమాలో. వెంకీ గారు చిరంజీవి గారికి ఒక మ్యాజికల్ ఎపిసోడ్ ఉంది. అది సినిమాలో సర్ప్రైజ్ అవ్వాల్సింది థియేటర్లో. అండ్ ఇంకా బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈయన పెర్ఫార్మెన్స్, ఈయన హిస్టానిక్స్ అని ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక ముందు ఒక 15-20 minutes ఒక బ్యూటిఫుల్ హై ఉంటుంది. అంటే యాక్షన్ అని కాదు, ఇట్స్ లైక్ క్యారెక్టరైజేషన్స్ హైస్ ఉంటాయి అన్ని. బాగా కుదిరాయి. భీమ్స్ అంటేనే ఫోక్ చాలా బాగా చేస్తాడు కదా. ఒక ఫోక్ సాంగ్ పెట్టాలి నా ఐడియా ఎందుకు రాలేదు? ఉందిగా సినిమాలో. ఏది? నేను వదలలేదుగా, అదే సర్ప్రైజ్. దాచారు అయితే ఫోక్ ఉంది, అది కథలో భాగంగా వస్తుంది. సో దాన్ని ఆపాం. సో దాన్ని సినిమాలో చూసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉండదు. బీభత్సంగా అంటే ఇన్ ద సెన్స్ కథలో జెల్ అయ్యి వస్తుంది. అది క్రేజీగా ఉంటుంది డాన్స్. అదే ముందు నుంచి అనుకుంటున్నా నేను, భీమ్స్ పెట్టుకుని ఫోక్ చేయలేదు. ఫోక్ సాంగ్ లాగా ఉండదు, ఓకే లైక్ బిట్ సాంగ్. అది చిన్న టిట్ ఫర్ టాట్ లాగా ఉంటుంది. రమణ గోగులతో ఏమైనా పాట పాడించారా? యాక్చువల్గా రమణ గోగులతో ఒక ఫస్ట్ సాంగ్ అనుకున్నాం. అది ప్లేస్లోనే ఈ సాంగ్ వచ్చింది. ఆ ట్యూన్ ఏమైందంటే మెలోడియస్గా ఉంది సాంగ్. శశిరేఖ మెలోడియస్, మీసాలపల్లి మెలోడీగా ఉంది, ఇది మెలోడీ. ఉన్న 4 పాటలో 3 మెలోడీ అంటే అసలు ఊపున్న పాట కావాలి. అందులో ఇంట్రడక్షన్ సాంగ్, అందులో సిచ్యువేషన్ కూడా ఒక బర్త్డే పార్టీ లాగా ఉండి శరత్ సక్సేనా గారు అడుగుతారు ఏంటంటే ఒక్కళ్ళు కూడా హోస్ట్ లేదు. సో హుషారు క్రియేట్ చేయడానికి వచ్చే సిచ్యువేషన్ అది. ఆ టైంలో కూడా మళ్ళీ మెలోడీ ఎందుకు అని చెప్పి అది నేచరే తీసుకెళ్ళింది మమ్మల్ని. ఫస్ట్ షెడ్యూల్ చేయాల్సింది చేయలే, సెకండ్ షెడ్యూల్ చేద్దాం ఉన్నప్పుడు వర్షం పడి ఆగిపోయింది. సెట్ వేసి ఆపేసాం. లేదంటే ఆ పాట చేసేసేవాళ్ళం. నేచర్ ఆపింది. ఆపాక చిరంజీవి గారు నా అబ్బాయి నువ్వు ఈ సాంగ్ మారుస్తాను కుదరక మళ్ళీ దానికే వచ్చావు, ఏది సెట్ కాక. ఇప్పుడు షూటింగ్ ఆగిపోయిందంటే నేచర్ ఏదో చెప్తుంది అబ్బాయి, నువ్వు ఇంకోసారి ట్రై చేయి, పలుకుద్ది నీకు మంచి పాట అన్నాడు. అనేసరికి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి వెళ్ళి మళ్ళీ బీమ్స్తో కూర్చున్నా. తవ్వకాలు ఇది ఒకటి పడింది. దాన్ని పట్టుకొని మంచి క్రేజీగా చేద్దాం, మంచి హిప్ హాప్ సాంగ్ లాగా చేద్దాం, న్యూ ఏజ్గా చేద్దాం, మోడర్న్గా చేద్దాం అని చెప్పి థియేటర్లో అయితే బ్లాస్ట్ దాచారు. ఉన్నాయి 4-5 లోపలికి వెళ్తే చాలా ఉంటాయి. మీసాల పిల్ల పాట గురించి వస్తే ఆ హుక్ లైన్ ఎక్కడ తగిలింది? మీసాల పిల్ల అనేది అది ట్యూన్లోనే పెట్టాడు అతను. ఎవరు? భీమ్సే అవి పాడాడు. మీసాల పిల్ల అని పాడి వేసాడు. 4-5 లైన్లు పాడాడు. దాన్ని మనం వైఫ్ అండ్ హస్బెండ్కి కనెక్ట్ చేసాం. ఆ పదం నచ్చి ఆ పదానికి ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలి, లేకపోతే అది తప్పైపోద్ది. ఎందుకంటే చాలామంది దాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీసాల పిల్ల అంటే ఏదో ఒక అమ్మాయిని మనం ఇది చేసినట్టు ఉండకూడదు అని చెప్పి మనం జస్టిఫికేషన్ ఏమి ఇచ్చామంటే ఇట్స్ లైక్ కొద్దిగా పొగరుగా ఉండే అమ్మాయి, కొద్దిగా యాటిట్యూడ్ ఉండే అమ్మాయి, అంటే మగాళ్ళని అదే పాట ముందే చెప్పేసాం కదా, అందుకని జస్టిఫికేషన్ ఇచ్చాం. మనం జస్టిఫికేషన్ ఇచ్చి పాట పెట్టాం. కొంతమంది హట్ అయ్యారు, హట్ అవుతారేమో అని భయం వేసి ముందు జాగ్రత్త, హట్ అవుతామని భయం వేసి అది పెట్టాం. ఎవరైనా ఒకవేళ హట్ అవుతే కూడా దిస్ ఈజ్ ద ఆన్సర్ మేము చెప్పాలనుకుంది. ఎవరి మనోభావాలు దెబ్బతింటాను కాదు. ఇట్స్ లైక్ బేసిక్ ఐడియా ఈజ్ లైక్ కొద్దిగా కోపంగా ఉన్న అమ్మాయి, కొద్దిగా పొగరుగా ఉన్న అమ్మాయి, మీసాలు అంటే చూపిస్తారు కదా యాటిట్యూడ్. సో ఆ ఉద్దేశంతో పెట్టిన క్యారెక్టరైజేషన్ అంతే. చిరంజీవి గారు ఓపెన్ ఆఫర్ ఒకటి ఇచ్చారు, వెంకటేష్ గారికి చిరంజీవి గారికి కథ తీసుకొస్తే దుమ్ము దలపడానికి రెడీగా ఉన్నట్టు. అవును. నెక్స్ట్ ఏంటి అదే ప్రయత్నం? అంటే అదన్నీ చెప్పలేను కానీ బట్ ఏదైనా ఎగ్జైటింగ్గా ఈ ముందు రిలీజ్ చేసేసి ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసి మంచిగా సక్సెస్ ఇవ్వాలని కోరుకున్నాను, ఇస్తారని నమ్ముతున్నాను. పెద్ద సక్సెస్ ఇచ్చేసారనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అప్పుడు ఆలోచిద్దాం వాట్స్ నెక్స్ట్ అని. భగవంత్ కేసరి రిమేక్ చేశారు అక్కడ. లాస్ట్ టైం ఇదే ఇంటర్వ్యూలో అడిగితే నేనేం చెప్పాను, దాచుదాం ఇప్పుడే చెప్పని అన్నారు. ఇప్పుడు ఓపెన్ అయిందిగా. ఇప్పుడు ఓపెన్ అయింది. అంటే సంక్రాంతి 2 సినిమాలు ఉన్నాయి అనిల్ రావుపూడి ఆ లెక్కన చూస్తే. అంటే అది వాళ్ళు బేసిక్ సోల్ తీసుకొని కొన్ని పార్ట్సే పెట్టారు, మిగతా వాళ్ళు మార్చుకుని చేసుకున్నారు. మీరు సోల్ అంటున్నారు కానీ అంటే బేసిక్ పార్ట్స్ అయ్యి ఉన్నాయి. మేబీ ఇంటర్వెల్ ఉండి ఉండొచ్చు, ఓపెనింగ్ 15-20 minutes ఉండి ఉండొచ్చు.
సెకండ్ హాఫ్లో కొన్ని కీ ఎపిసోడ్స్ ఉన్నాయి. బట్ విలన్ ట్రాక్ మొత్తం మారిపోయింది. అవును. విలన్ ట్రాక్, విలన్ గోల్ మొత్తం చాలా మారిపోయినాయి. అది కాదు మంది కాదు అంత రోబోట్స్ ఏవో ఉన్నాయి మధ్యలో, కొద్దిగా సైన్స్ దీంట్లో కూడా వెళ్ళినట్టు. బట్ చూడాలి వాళ్ళు ఎలా తీసుకెళ్లారని. బట్ ఐ బిలీవ్ దట్. బట్ విజయ్ గారికి ఏంటంటే ఆ సినిమాలో ఉన్న చాలా కంటెంట్స్ బలం బట్టి షేర్ కానీ అవి బాగా నచ్చాయి. సో అది బాగుంటుందని నాకు తెలిసి విజయ్ గారు లాస్ట్ అదే చెప్పారు కదా అనౌన్స్ కూడా చేశారు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఎంత అనుకున్నా కూడా ఆ సినిమాలో ఉన్న ఒక సోల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. బట్ విజయ్ గారు యాడ్ అయ్యేసరికి అది ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుందేమో అనుకుంటున్నాను. చూడాలి. బట్ రిజల్ట్ అనేది అల్టిమేట్గా ఆడేచ్చు. మీరు మొత్తం ఆ థీమ్ ఒకటే తీసుకున్నారని చెప్తున్నారు కానీ సోషల్ మీడియాలో ఎలా ఉందంటే ట్రైలర్ రాగానే ఒకవైపు భగవంత్ కేసరి షార్ట్స్ చేస్తున్నారు, ఒకవైపు జననాయకని షార్ట్ చేస్తున్నారు. రెండు పక్క పక్కన పెట్టి చూస్తే కట్ కాపీ పేస్ట్ లాగా అనిపించింది వాళ్ళకి. సేమ్ తీసేసారా అన్న ఒక డైలాగ్. అంటే మనం రీమేక్ అనుకున్నప్పుడు దాంట్లో ఉన్న హైస్ రావాలంటే ఎవరు తీసినా కూడా ఇప్పుడు ఈ మధ్య రీమేక్స్ తీయట్లేదు. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ గతంలో రీమేక్స్ అలాగే తీసేవాళ్ళు. రీమేక్ అంటే అదే కదండి, మళ్ళీ ఇంకొక భాషలో తీయటం, అలాగే తీయాలి. మరి అంటే వాళ్ళు చెప్పలేదు రీమేక్ అని. రీమేక్ అని చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే దాని చుట్టూ జరిగే హ్యూమిలేషన్, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మార్కెటింగ్ చేసేటప్పుడు దట్స్ వెరీ టఫ్ ఛాలెంజ్. బట్ తమిళ ఆడియన్స్కి ఫ్రెష్ సబ్జెక్టేగా. మొత్తం తమిళన్స్ అందరూ వచ్చి ఈ సినిమాని చూడలేదుగా. ప్రపంచంలో ఉన్న తమిళులు అందరూ వచ్చి భగవంత్ కేసరి సినిమా చూడలేదుగా. విజయ్ గారి లాస్ట్ సినిమా అంటే కొంచెం ఇంకొక ఎఫెక్షన్ అది. ఆయన ఎలా చేశారు ఇప్పుడు గబ్బర్ సింగ్ అనే సినిమా మార్చుకుని దబంగ్ని పవన్ కళ్యాణ్ గారు చేసి అల్టిమేట్గా ఆడింది కదా సినిమా. ఈ హీరో అసెట్స్ యాడ్ అయ్యేసరికి ఇంకోలా వెళ్తుందా అసలు ఫ్లేవరే మారిపోయింది. మరి రేపు సినిమా మనం చూడలేదు కదా ఇంకా. విజయ్ గారు ఏం చేశారు అనేది సినిమాలో మనం చూశాక మనం మాట్లాడాలి. ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే షార్ట్స్ కొన్ని కనేసరికి ఓ ప్రాపగండా జరుగుతుంది కానీ, బట్ ఆయన దాంట్లో ఏం బిలీవ్ చేశారు, ఆయన దాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ టీం దాన్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేశారు, ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్దామని సో మచ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. అల్టిమేట్గా కంటెంట్ బయటకు వస్తే కానీ మనం మాట్లాడదాం. సో ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫేర్వెల్ టు విజయ్ గారు. అవ్వాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను, అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. మీరు టూర్స్ చేస్తున్నప్పుడు, జనంలోకి వెళ్తున్నప్పుడు చరణ్ ఫ్యాన్స్ గట్టిగా అడుగుతున్నారు మిమ్మల్ని, మా చరణ్తో సినిమా ఇప్పుడు అని. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే 100% ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఫ్యూచర్లో నిజంగా చరణ్ గారికి ఏదైనా ఒక ఫిల్మ్ ఇలాంటి ఒక టైమింగ్లో చేయాలని ఆయన అనుకుంటే, నేను ఆయనకు అనిపిస్తే ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు గో. సో ఎందుకంటే వాళ్ళు చేస్తున్న స్పాన్, వాళ్ళు చేస్తున్న స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇప్పుడు వేరే డిఫరెంట్ లీగ్లో ఉన్నారు. సో మనం వెళ్ళిపోయి సార్ అని చెప్పి మనం అప్రోచ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఫిక్స్ అవ్వాలి. అంటే ఆ హీరోస్ కనుక అనుకుంటే, నిజంగా చరణ్ గారికి అలా అనిపించి జోన్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గో అండ్ నరేట్ ది స్టోరీ. ఐఎమ్ రెడీ. సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ ఎప్పుడు ఉండొచ్చు? ఎప్పుడైనా ఉండొచ్చు. ఎప్పుడైనా ఇంకా అనుకోలేదు, బట్ ఎప్పుడైనా ఉండొచ్చు. ఉంటే వెంటనే ఉండొచ్చు, లేదా తర్వాత ఉండొచ్చు, తర్వాత ఇంకోసారి ఉండొచ్చు. అసలు టోటల్గా ఈ సినిమా రిలీజ్ అయితే కానీ ద క్లారిటీస్ రావు నాకు. ఇంకా F2, F3 తీశారు, F4 అలాంటివి రావాలి. అది అంటే ఆ ఫ్రాంచైజీ చేస్తే F3తోనే కంటిన్యూ చేస్తే బాగుండేది. నేను బ్రేక్ చేశాను. నేను చేసిన ఇదేంటంటే F2 కంటిన్యూషన్ చేయాలి, F3 అది చేయకుండా నేను వేరే కథ వేసాను. సో ఇప్పుడు నాకే పెప్పర్ అట్లా. సో కంటిన్యూ చేసి ఉంటే ఆ కనెక్షన్ బాగా వర్కౌట్ అయ్యేది. సో చూద్దాం, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫ్రాంచైజీ ఫ్యూచర్లో ఎప్పుడన్నా. యాజ్ ఆఫ్ నో దానికంటే నాకు ఈ స్పేస్లో, చిన్న ఎంటర్టైన్మెంట్ స్పేస్లోనే ఒక క్రైమ్ పెట్టుకొని, ఒక యాక్షన్ పెట్టుకొని, ఇది బాగుంది. సో ఈ స్పేస్లో చేద్దాం. సడన్గా ఎప్పుడైనా జానర్ మార్చేసి, అంటే కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ వదిలేసి భగవంత్ కేసరి చేశారు, అలా చేస్తాను. కాకపోతే పూర్తిగా ఒక డార్క్ సినిమా చేయాలి, ఒక వేరే జానర్, డార్క్ థ్రిల్లర్స్ కంటే కూడా నాకు డ్రామా ఇష్టం. చేస్తే డ్రామా చేస్తా, స్పోర్ట్స్ డ్రామా చేయాలంది నాకు. అదొక ఐడియా ఉంది. ఖచ్చితంగా అది మీరు అన్నట్టు ఒకటి బయటకు వచ్చి చేసే సినిమా అది అవుద్ది. అది ఎప్పుడు చేసిన ఒక ఫీమేల్ ఓరియంటెడ్, ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఉంది. స్పోర్ట్స్ డ్రామా, మైథాలజీ చేయాలని కూడా ఉండేది. 100% ఉంది. అది కూడా చూద్దాం, టైం పర్మిట్. ఒక్కొక్క డోర్ ఓపెన్ చేయండి. అంటే నేను ఇప్పుడే అన్ని నా దగ్గర ఉన్న అస్త్రాలని ఇప్పుడే వాడేది. చాలా జర్నీ ఉంది. పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ ఈ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ తోటి. ఇంకా మనం వెళ్ళే కొద్ది ఫ్యూచర్లో ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా. సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి మీ సినిమా వస్తుంది. మీ సంక్రాంతి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మామూలుగా మీరు కాలేజ్ రోజుల్లో కానీ చదువుకునే రోజుల్లో? సంక్రాంతి అంటే మూవీ ఫెస్టివలే కదండి. ఎప్పుడైనా కూడా చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతికి సినిమాలు వస్తుంటే
చుట్టాలింటికి వెళ్ళటం, మంచిగా గిజనాలు చేసుకోవడం, సాయంత్రం ఈవినింగ్ షోకి సినిమాకి వెళ్ళటం. దట్ ఇస్ ఎ కల్చర్ వీ హ్యావ్. అందుకే సంక్రాంతి సినిమాకి అంత కనెక్షన్. సో సంక్రాంతి సినిమాలకి. సో ఆ చిన్నప్పుడు కూడా అలాగే ఉండేది. సినిమా అనే సెలబ్రేటింగ్ ద సినిమా. ఇప్పుడు కూడా అలాగే ఉంది. దెర్ ఈస్ నో బిగ్ చేంజ్. సంక్రాంతికి థియేటర్ల దగ్గర క్యూలో నిలబడి బ్లాక్లో టికెట్లు కొని చూసిన రోజులు కూడా ఉంటాయి కదా. అలా ఆ బ్లాక్ టికెట్లు క్యూలు అనగానే మీకు గుర్తొచ్చే సినిమా ఏంటి? నాకు రౌడీలుడు అనే సినిమాకి వెళ్ళాను నేను. అద్దంకి అనే ఊర్లో. అప్పట్లో బాల్కనీ ₹5. బ్లాక్లో ₹10 అడిగాడు ఎవరో ఒకడు వచ్చి. నీకు టికెట్ కావాలి ఎంత ఉన్నా బచ్చా కానీ ₹10 నోట్ తీసుకెళ్ళా. ఒకడు వచ్చాడు విఎన్ఎస్ థియేటర్ అద్దంకి. బయటకు వచ్చి నా టికెట్ కావాలా ఇటు ₹10 అని చెప్పి వెళ్ళిపోయాడు. నా కళ్ళ ముందే జనాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన కనపడలేదు. నేను షాకు. రే నా డబ్బులు ₹10 సినిమా అని ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చొని గోల్ చేస్తే మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు సతీష్ అని. ఆయన అన్నయ్య తీసుకెళ్ళి దగ్గరుండి మళ్ళీ ఒక టికెట్ కొనిపించి ఇంకో థియేటర్లో 2 థియేటర్లు వేశారు అప్పుడు. ఇంకో థియేటర్లో సినిమా చూపించారు. బ్లాక్లో టికెట్ కొని మోసపోయినా ఇంత వయసులో మోసం చేశారండి నన్ను. వాడికి ఎలా మనసు వచ్చిందో తీసుకెళ్ళిపోయాడు ఎవరు. చూసారా విధి ఎలా ఉంటుందంటే, మీరు బ్లాక్లో టికెట్ కొని సినిమా చూద్దాం అనుకున్నారు. ఇప్పుడు రేపు నుంచి జనవరి 12 నుంచి బ్లాక్లో టికెట్లు కొని మన శివశంకర వరప్రసాద్ గారు చూస్తారని వెయిట్ చేస్తున్నాం మేమందరూ. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టడం చాలా ఆనవాయితీగా మారిపోయింది మీకు. ఈ సంక్రాంతి కూడా ఒక పెద్ద హిట్ ఇవ్వాలి. ఇండస్ట్రీ చాలా అవసరం కూడా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.